అందరికీ వందనాలు. నా పేరు గౌతమ్. మీరు చూస్తున్నారు ఐసఫ్ గౌతమ్ అనే ఛానల్. మనం ఇంతవరకు కూడా ఆదికాండము మొదటి 4 రోజుల సృష్టిని మనం చూసాం. ఈరోజు 5వ రోజు సృష్టిని మనం ధ్యానిద్దాం. ఆదికాండం మొదటి అధ్యాయము 20వ వచనం నుండి 23వ వచనం. దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగా కానియు పక్షులు భూమిపైని ఆకాశ విశాలంలో ఎగురునుగా కానియు పలికెను. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చెలించు వాటన్నిటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండుడనియు పక్షులు భూమి మీద విస్తరించును గాకనియు వాటిని ఆశీర్వదించెను. అస్తమయమును ఉదయమును కలుగగా 5వ దినమాయెను. 5వ రోజున దేవుడు ఏమేం చేశాడు? జలములలో జీవమును ఆకాశంలో జీవాన్ని దేవుడు సృష్టించాడు. కానీ 21వ వచనంలో మనం అబ్జర్వ్ చేసినట్లయితే దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్యములను జీవము కలిగి చెలించు వాటన్నిటినీ దాని దాని జాతి ప్రకారం రెక్కలు గల ప్రతి పక్షిని సృజించను. అది మంచిదని దేవుడు చూచెను. ఇక్కడ మనం ఆగి ఆలోచించాల్సిన విషయం ఉంది. ఎందుకనంటే హిబ్రూలో ఆ మహామత్స్యములు అనబడిన పదాన్ని మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ది గ్రేట్ సీ క్రీచర్స్, బైబిల్లో కొందరిని కొన్ని కొన్ని విషయాలను చాలా గొప్పగా చూపిస్తుంది. లెవైథాన్ అనే ఒక విషయం అనేది మనం బైబిల్లో చూడగలం. గొప్ప మత్స్యములు, అలాగే నెఫీలీల విషయంలో వారు గొప్ప యోధులు అని ఉంటుంది. అలాగే నిమ్రోదు అనబడిన వ్యక్తి బహు పరాక్రమవంతుడు. ఇలాంటి మాటలు మనం చూడగలం. అలాగే ఇక్కడ సృష్టిలో కేవలం 3 దగ్గరలు మాత్రమే ఈ ఆదికాండం మొదటి అధ్యాయంలో దేవుడు బారా అనబడిన హెబ్రూ పదాన్ని వాడాడు. అంటే సృష్టించెను అనే పదం. మొదటి రోజున దేవుడు ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించెను. 5వ రోజున మళ్ళీ ఉపయోగించబడుతుంది. మరలా 6వ రోజున మానవుణ్ణి తన స్వరూపమును చేసినప్పుడు మాత్రమే ఈ సృజించను అనే పదాలు ఉపయోగించబడతాయి. అదర్ దెన్ దట్ రిమైనింగ్ అన్నిటిలో కూడా మనం చూస్తే కేవలం ఆయన నోటి మాట ద్వారా కలిగాయి అనే మాటని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఈ గ్రేట్ సీ క్రీచర్స్ అనబడిన పదం హిబ్రూలో తనిన్నిం అంటే గొప్ప సముద్ర జీవులు. మొదటిగా దేవుడు ఒక సృష్టిని ప్రిపేర్ చేసి దాన్ని లైఫ్ తో నింపుతున్నాడు, జీవంతో నింపుతున్నాడు. మొదటిగా దేవుడు కలుగును గాకంటే కలిగేటట్టు చేయలేదు, కొన్ని వాటిని మాత్రమే చేశాడు. కానీ జీవం విషయానికి వచ్చేసరికి ఆయన సృజించను అనే పదం రాయబడింది, బారా. ఇందులో ఎంత గొప్ప విషయం దాగి ఉంది అని మనం డీప్ గా ఆలోచిస్తే, దేవుడు సృజించెను, జీవము అనే దగ్గరికి వచ్చేసరికి దేవుడు ఇన్వాల్వ్మెంట్ మనం చూడగలం. వీటిని సృష్టించాడు అని మనం అబ్జర్వ్ చేస్తే వాటిని వాటి వాటి జాతి ప్రకారం దేవుడు సృష్టించాడంట. సృజించిన తర్వాత సముద్రంలో జీవాన్ని, ఆకాశంలో పక్షుల్ని వాటి వాటి జాతుల ప్రకారం దేవుడు సమృద్ధిగా సృష్టించి పెట్టిన తర్వాత సముద్రంలోకి వచ్చేసరికి వీటిలో మహామత్యములు అనే దగ్గర హిబ్రూ ట్రాన్స్లేషన్లో తనిన్నిం అని ఉంటుంది. అంటే సముద్రపులో ఉన్న గొప్ప జీవులు అని అర్థం. వీటి విషయంలో మనం ఆలోచిస్తే పూర్వకాలంలో ఇంతకు ముందు కూడా మనం మాట్లాడుకున్నాం. ఈ ఆదికాండం రాయబడుతున్న దినాల్లో ఆ సమాజంలో అప్పటి బాబిలోనియన్ కానీ మెసొపొటేమియన్ కానీ ఈ కల్చర్ సముద్రంలో జీవుల్ని గొప్ప రాక్షసులు ఉన్నారని, అదేవిధంగా సముద్రానికి దేవుడని, చంద్రుడి దేవుడని, సూర్యుడి దేవుడని వీటిని ఒక ఫిక్షనల్ స్టోరీస్ అనేది వారు తయారు చేసుకోవడం జరిగింది. సో అందులో భాగంగా ఈ మహామత్స్యములు అనేసరికి వచ్చేసరికి ఆ క్రాకన్స్ అని, అదేవిధంగా సముద్రంలో చాలా గొప్ప బలమైన జీవులు ఉన్నాయని, అవి వాటిని దేవుళ్ళుగా కొలిచే సాంప్రదాయం అనేది ఆ రోజుల్లో ఉంది. కానీ ఇక్కడ బైబిల్ కరాఖండిగా ఒక మాట చెప్తా ఉంది, వాటన్నిటినీ కూడా సృష్టించింది నేనే అని చెప్పి సృష్టికర్త అనే దేవుడు స్వయంగా తన మాటని మనకు తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి మీరు చూస్తున్నది సృష్టిని మీరు పూజిస్తున్నారు కాదు, మీరు దేవుళ్ళుగా కొలుస్తున్న ఆ సృష్టిని కూడా, వాటిని కూడా చేసిన సృష్టికర్తను ఒకడు నేను ఉన్నాను అని చెప్పి దేవుడు ఈ అధ్యాయం ద్వారా మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. తర్వాత దేవుడు ఒక మంచి మాట పలకడం జరుగుతూ ఉంది. చూడండి 22వ వచనంలో, మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములను నిండి ఉండుడని ఆ పక్షులు భూమి మీద విస్తరించును గాకని వాటిని ఆశీర్వదించాడు దేవుడు మొదటిగా సృష్టిని చేశాడు, సృష్టిని జీవంతో నింపాడు. రెండవదిగా, మూడవదిగా వాటిని ఆశీర్వదిస్తా ఉన్నాడు. జీవముతో ఉన్నది అలా ఉండిపోవడానికి వీల్లేదు. జీవముతో నిండింది ఫలించాలి. ఫలించడమే కాదు, అది అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందడమే కాదు, అది విస్తరించాలి
అని అవునుగాక అని చెప్పి దేవుడు జీవముతో నింపబడిన ఆ యొక్క సముద్ర జలాలను, అదేవిధంగా ఆ యొక్క ఆకాశ పక్షులను కూడా దేవుడు దీవించాడు. కాబట్టి ఇక్కడ మనం 2 విషయాల్ని తెలుసుకుందాం ఈ యొక్క అధ్యయనంలో. మొదటిగా దేవుడు వాటి జాతి ప్రకారం చేశాడు. రెండవది ఆ సమకాలీన ప్రదేశంలో ఆ యొక్క సంస్కృతుల్లో సముద్రంలో ఉన్న మహా జంతువుల్ని, మత్స్యాలను, వాటి గొప్ప జీవుల్ని, ఆ సముద్రంలో అంతర్భాగంలో చాలా భయంకరమైన జీవులున్నాయి, దేవుళ్ళవి అని కొలిచే అలాంటి సాంప్రదాయం ఉన్న ఆ ప్రదేశాల్లో దేవుడు రాయించిన మాట ఏంటంటే, వాటన్నిటిని నేను సృష్టించాను, నేనే సృష్టికర్తను వాటికి అని దేవుడు తనకు తాను మనకు పరిచయం చేసుకుంటా ఉన్నాడు. కాబట్టి మనుష్యుడు పూజించవలసింది సృష్టిని కాదు, సృష్టికర్త అయిన దేవుణ్ణి. మనం ఏదైతే గొప్ప అనుకుంటున్నామో దాన్ని మనం ఏమనుకుంటామంటే దేవుడు అనుకుంటున్నాం. కానీ నిజానికి వాటన్నిటిని కూడా భూమి మీద కలిగింది ఏది కూడా కొలస్సీ పత్రిక 1:16 మనం మాట్లాడుకున్నట్లుగా ఆయన మూలంగా, ఆయన ద్వారానే కలిగాయి. ఆయన లేకుండా ఏది కలగలేదు. సమస్తం ఆయన ద్వారా కలిగాయి. మూడవది మనం ఏం చూడగలం అంటే దేవుడు సృష్టిని చేశాడు. రెండవదిగా సృష్టిని ఆయన ఎలా చేశాడనంట, ఒక జీవముతో నింపాడు. జీవాన్ని నింపిన తర్వాత ఆ జీవాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆశీర్వదిస్తా ఉన్నాడు. జీవంతో నింపబడినది ఒట్టిగా మిగిలిపోవడానికి వీలు లేదు. బైబిల్‌లో దేవుని యొక్క గుణలక్షణాలు మనం తెలుసుకోవడానికి అధ్యయనం. కాబట్టి దేవుడు ఆ జీవాన్ని పొందుకున్న ఆ జంతువుల్ని, ఆ జీవుల్ని ఏమని దేవుడు ఆశీర్వదించాడంటే, మొదటిగా ఫలించండి అని చెప్తున్నాడు. మల్టిప్లైగా అవ్వండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నింపండి అని చెప్పి దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించాడు వాటిని. ఈరోజు మనం చూడగలం భూమి మీద కొన్ని కోట్ల టన్నులు ప్రతిరోజు భూమి మీద ఉన్న మనుషులందరూ సముద్రపు జీవుల్ని చంపుకొని తింటున్నాం. అయినా సముద్రంలో జీవులు ఆగిపోతున్నాయా? లేదు. భూమి మీద ఎన్నో బీఫ్ అని, పోర్క్ అని, ఇంకా మటన్ అని, చికెన్ అని రకరకాల నాన్ వెజ్ ఐటమ్స్ తింటున్నాం. జంతువులను చంపుకొని తింటున్నాం. అవన్నీ ఆగిపోయాయా? అంతరించిపోయాయా అంటే లేదు. దేవుడు సమృద్ధిగా జలాలను సృష్టించాడు. అంత జీవాన్ని నింపాడు దేవుడు. అయితే ఇప్పుడు మరి మనం ఇందులో ఏం నేర్చుకోవచ్చునంటే, సముద్రంలో మనకు తెలియని ఇంకా ఎన్నో అన్వేషణలు జరుగుతున్నాయి. కానీ గొప్ప విషయం ఏంటంటే, పూర్వకాలంలో ఆ సముద్రాల్లో గొప్ప దేవతలున్నారని, దేవుళ్ళున్నారని మనం అనుకుని వాటిని పూజించేవారు. కానీ బైబిల్ మనకేం తెలియపరుస్తుందంటే, దేవుడు ఆత్మ ద్వారా రాయబడిన ఈ గ్రంథంలో వాటిని కూడా సృష్టించింది నేనే. సర్వశక్తి కలిగిన దేవుడిని, అందరికన్నా, అన్నిటికన్నా పైన ఉన్నవాడిని అని చెప్పి దేవుడు తన మహోన్నతమైన ఔన్నత్యాన్ని ఈ యొక్క అధ్యాయం ద్వారా మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుడు వీటిని సృజించడమే కాదు, కీర్తనల గ్రంథము 148:7 సముద్ర జీవులారా యెహోవాను స్తుతించడి. కీర్తనలు 104:25 చిన్నవి పెద్దవి లెక్కలేనన్ని జీవులన్నీ కూడా దేవుని వైపు చూస్తూ ఉన్నాయంట ఆహారం కోసం. ఎంత గొప్ప విషయం! సముద్రంలో ఉన్న చాలా చిన్న జీవుల నుంచి మహామత్యాల వరకు కూడా ఆహారం కోసం దేవుని వైపు ఆధారపడి చూస్తూ ఉన్నాయి. జీవము ఇచ్చిన దేవుని వైపు, జీవ ప్రదాతి అయిన దేవుని వైపు సృష్టి ఆశగా చూస్తూ ఉంది. ఈరోజు మాకు ఆహారం దయచేయి ప్రభువా అని చెప్పి. ఈ భూమి మీద ఉన్న మహా గొప్ప ధనవంతులు కూడా, ఏ ధనవంతుడు కూడా ఒకరోజు భూమి మీద ఉన్న జీవం అంతటిని పోషించలేడు. అలాంటి దేవుడు ఎన్నో తరతరాలుగా ఆయన ఈ భూమి మీద సృష్టించిన మొదలుకొని ఈ రోజు వరకు కూడా అవి లైఫ్ సస్టైన్ అయ్యేలా దేవుడు చేస్తూ ఉన్నాడు. ఇందులో ఒక హిడెన్ ప్యాటర్న్ దాగి ఉంది ప్రియులారా. దేవుడు ఎలాగైతే 5వ రోజున ఆ సృష్టిని, క్రియేషన్ని ఎలాగైతే జీవముతో నింపాడో, అలాగే కోల్పోయిన మానవ జీవితం యొక్క మహిమ దేవుడు జీవముతో నింపాడు. ఆ కోల్పోయిన జీవాన్ని రీస్టోర్ చేయడానికి ఆయన ఆశపడి తన ప్రియ కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపాడు. ఆయన పంపిన తర్వాత యోహాను సువార్త 15:18 రాయబడి ఉంటది, మనం ఫలించి, బహుగా ఫలించి అభివృద్ధి చెందడం ద్వారా మనము తండ్రికి మహిమ తెస్తామంట. ఆయన ఆలోచన, ఆశ ఎప్పుడు ఒకటే. జీవం అనేది నిర్జీవంగా కదలకుండా ఉండడానికి వీల్లేదు. జీవం అనేది మల్టిప్లై అవ్వాలి. జీవము మరొక జీవిని కనేటట్టుగా ఉండాల. జీవి అభివృద్ధి చెందాల. జీవి విస్తరించాల. కాబట్టి ఆత్మీయంగా జీవం పొందుకున్న క్రైస్తవులుగా ఉన్న మనము గాని, మనం ఏం చేయాలంటే, జీవం పొందుకున్న నువ్వు మరొక అభివృద్ధిని, లేదంటే విస్తరించే దశని, దానిలోనికి మనం అనుభవం చూడాలి.
ఒకవేళ గనక ఈ జీవము తెలియకుండా ఉన్నట్లయితే, ఈ జీవ ప్రదాత అయిన యేసునాథుని దగ్గరకొచ్చినట్లయితే జీవాన్ని పొందుకుంటాం. జీవం పొందుకుంటే మన బ్రతుకులో అభివృద్ధిని చూడగలం. కాబట్టి ఈ విధంగా ఈ అధ్యయనంలో మనం సముద్రంలో దేవుడు ఎలా జీవాన్ని చేశాడు, ఎంత జీవం ఉంది, ఆ అబండెంట్ లైఫ్‌ని మనం చూడగలం. మరలా కలుద్దాం. 6వ రోజు సృష్టిలో మనం డిస్కస్ చేసుకుందాం మరిన్ని విషయాల్ని. ఈ ధ్యానాలు గనుక మీకు క్రీస్తుకి సమీపస్తులుగా మిమ్మల్ని చేస్తున్నట్లయితే మీ స్నేహితులకి, మీ శ్రేయోభిలాషులకి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్‌ని, ఐస్ ఆఫ్ గౌతమ్ అనే ఛానల్‌ని. మరలా కలుద్దాం. సెలవు.